క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నిన్నటి దినం నుంచి మనం ఆలోచిస్తున్న ఈ ప్రత్యేకమైన అంశం అది ప్రపంచ న్యాయస్థానాలను మించిన క్రీస్తు న్యాయపీఠం. ప్రపంచ న్యాయస్థానాలకు తెలియని ప్రపంచ న్యాయస్థానాలకు తెలియని క్రీస్తు న్యాయపీఠం. దేవుడు తన మహాసింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఈ సమాజానికి తీర్పులు తీరుస్తున్నాడు ఆయన. దేనిని బట్టో తెలుసా అండి? వారి వారి క్రియలను బట్టి, మనుషులు చేసే పనులను బట్టి వారికి తీర్పు తీర్చబడుతుంది. మంచి క్రియలు చేస్తే సత్ఫలితం, చెడ్డ క్రియలను చేస్తే దుష్ఫలితం. అది భూమి మీద, అలాగే ఆత్మ చనిపోయాక కూడా నరకంలో విధించే శిక్ష. భూమి మీద దేహానికి శిక్ష విధించే వాళ్ళే ఉన్నారు. ఈ భూమి మీద ఈ చట్టాలు, ఈ న్యాయస్థానాలు దేనికి శిక్ష అమలు చేస్తున్నాయి చెప్పండి? ఈ మానవ దేహానికి శిక్ష. కానీ దేవుని న్యాయస్థానం ఎలాంటిదో తెలుసా అండి? దేవుని న్యాయస్థానం భూమి మీద ఉన్నప్పుడు ఈ మట్టి దేహానికి శిక్ష, బ్రతుకు కాలం అనంతరం ఈ దేహాన్ని ఆత్మ విడిచిన తరువాత కూడా ఆత్మకు దేహానికి రెండింటికి కలిపి శాశ్వతమైన శిక్ష, యావజ్జీవ శిక్ష అంటారు దాన్ని. ఈరోజు మన చట్టాలు కూడా జీవిత ఖైదు అని 15 సంవత్సరాలు మించి వాళ్ళు ఉంచటం లేదు. కొన్ని సందర్భాల్లో సత్ప్రవర్తనను బట్టి మరలా సమాజంలోనికి వాళ్ళని విడిచిపెట్టేస్తూ ఉంటారు. అయితే దేవుడు, ఆయన చట్టం అలాంటిది కాదు. నీ ఆత్మ జీవించినంత కాలం ఈ శిక్ష అమలులో ఉంటుంది. ఎంతకాలం జీవిస్తుంది ఆత్మ? 60 ఏళ్ళ, 100 ఏళ్ళ? కాదండి, అనంతకాలం, శాశ్వత కాలం. కనుక అసలు న్యాయమే దొరకని న్యాయస్థానాలు విధించే, మానవ దేహాలకు విధించే శిక్షకు భయపడదామా? లేదు. ఆత్మకు దేహానికి కలిపి నిత్యాగ్ని దండనలో శిక్ష విధించే న్యాయస్థానానికి భయపడదామా? మత్తయి సువార్తలో ఏమన్నాడు చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. ఆత్మను చంపనేరక ఈ దేహమునే చంపువానికి భయపడకుడి. ఈ చట్టం మహా అయితే ఉరి తీస్తుంది, దేహానికి ముగింపు చెబుతుంది. కానీ అది ముగింపా కాదు. దేహానికి విధించే ముగింపు కాదు. ఆత్మ అది శాశ్వతం జీవించేది, అది ముగింపు లేనిది. అలా ముగింపు లేని ఆత్మకు కూడా వేస్తారంటున్నాడు చూడండి శిక్ష. ఆత్మకును దేహమునకు కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. భయం. దేవుని న్యాయపీఠానికి భయపడాలండి, దేవుని న్యాయస్థానానికి భయపడాలండి. ఈరోజు చట్టాలు చూస్తే మనుషులకు భయాలు లేవు. నిజమండి. ఎందుకంటే చట్టాలు కఠినంగా లేవు గనుక. భారతదేశంలో క్రైమ్ రేట్ అంటే నేరాల సంఖ్య ఎందుకు పెరిగిపోతుందో తెలుసా? కఠినమైన శిక్షలు ఇక్కడ అమలు జరగటం లేదు.
గల్ఫ్ దేశాలు వెళ్ళారనుకోండి, సౌదీ అరేబియా, ఎమిరేట్స్, ఏమండి, అలాంటి గల్ఫ్ ఇస్లామిక్ దేశాలకు మీరు వెళ్ళారనుకోండి, శిక్షలు చాలా కఠినతరంగా ఉంటాయి. దొంగతనం చేస్తున్నట్లుగా కానీ ఒకవేళ మీరు సాక్ష్యాధారాలతో పట్టుబడితే ఏం చేస్తారో తెలుసా అండి? బహిరంగంగా 2 చేతులు నరికేస్తారు. అక్కడ ఏడు దొంగతనానికే. ఇక్కడ మన చట్టాలు, దొంగతనం చేస్తే 3 పూట్ల భోజనం పెడతారు లోపలికి తీసుకెళ్ళి. వెళ్ళిపోతే దొంగోడు భార్యతో ఏం చెప్తాడు? ఏం పర్లేదు అమ్మాయి, కంగారు పడకు, కొట్టేసిన బంగారం ఎక్కడో దాచానులే, మళ్ళీ వచ్చేస్తాను కొద్ది రోజులకి, అత్తారింటికి వెళ్ళినట్టు వెళ్తున్నాను, వచ్చేసిన తర్వాత మరలా డబ్బు పంచుకుందాం. భయం లేదు. ఈరోజు మానవ సమాజానికి చట్టాల మీద భయాలు లేవు. ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి? అందుకే మనుష్యులలో మార్పు రావటం లేదు. మనుష్యులలో మార్పు కావాలి. చట్టం మనిషిని మార్చాలి. న్యాయస్థానంలో జరిగే శిక్షలు లేదా చేసే చట్టాలు సమాజంలో మార్పు తీసుకొని రావాలి. మరి ఎక్కడ మార్పును తీసుకొస్తున్నాయి? మార్పు రాకపోగా కొత్త కొత్త నేరస్తులు పుట్టుకొస్తున్నారు. మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు, ఏమండి, పాత నేరగాళ్లే మళ్ళా చేసిన నేరాలనే చేస్తున్నారు వాళ్ళు. హ్యాబిచువల్ అఫెండర్ అంటారు దాన్ని చట్ట భాషలో. హ్యాబిచువల్ అఫెండర్ అంటే వీడికి ఇంకా దొంగతనం చేయటం వీడికి అలవాటు. ఆడు దొంగతనం చేయకుండా ఉండలేడాడు. ఏమండి, ఇలా ఎవరెవరు ఏ నేరాలలో ఆరితేరిపోయారో ఆ నేరాల నుంచి బయట రాలేకపోతున్నారండి. దానికి కారణం అసమర్థమైన చట్టాలు. మనిషిలో మార్పును తీసుకొని రాలేని చట్టాలు, కఠినమైన శిక్షలు అమలు చేయని న్యాయస్థానాలు. చెయ్యాలా? మంచిదా? మంచిదే కదా. మనిషికి భయం రావాలి. ఒకటి మనిషికి భయమైనా రావాలి, లేదా మనిషి మనసైనా మారాలి. ఈరోజున్న చట్టాలు మనిషిని భయపెడుతున్నాయా, మారుస్తున్నాయా? నేను లా చదువుకున్నప్పుడు ఏమి నేర్పించారో తెలుసా అండి? అప్పుడు ఐపీసీ, ఇప్పుడు లాంటి భాష మార్చారు కదండి. ఇప్పుడు భారత న్యాయ సంహిత అని ఇలా బిఎన్ఎస్ అని అలా మార్చారు. ఒకప్పుడు ఐపీసీ అని ఉండేది, సిఆర్పిసి అని. ఏమండి, ఇండియన్ పీనల్ కోడ్, నేరానికి ఇండియన్ పీనల్ కోడ్ శిక్ష చెబుతుందట, ఈ నేరానికి ఈ శిక్ష అని. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని ఉంటుందండి, సిఆర్పిసి అప్పుడు ఉండేది, పిలిచారు దాన్ని. అదేం చేస్తుందో తెలుసండి? ఈ చేసిన నేరం నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్తుందటండి. అది ఏమండి, తప్పించుకోవడానికి చెప్పేదా ఇది? అంటే మారడానికి చెప్పదా? అంటే ఏ సెక్షన్ ఉపయోగిస్తే నువ్వు తప్పించేసుకోవచ్చు? ఏమండి, ఏ సెక్షన్ ఉపయోగిస్తే నువ్వు తప్పించేసుకోవచ్చు? పేరు చెప్పను కానీ ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఆంధ్రాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. తన సొంత ఇంటిలోనే ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి తుపాకీతో ఒకని గాల్చేశాడు. ఏమండి, పలుకుబడి ఉన్న వ్యక్తి తన సొంత ఇంటిలోనే ఏమండి ఒక వ్యక్తిని కాల్చాడు. అది చట్ట ప్రకారంగా నేరం. అటెంప్ట్ టు మర్డర్ అంటారు. అంటే నరహత్య ఎంత నేరమో చంపడానికి ప్రయత్నించడం కూడా అంతే నేరం చట్టపరంగా. కానీ ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఆ వ్యక్తిని చట్టం నుంచి, శిక్ష నుంచి తప్పించేసిందండి. ఏమంటే ఎలాంటి ఆ వాదనలు కోర్టులో వినిపించారంటే, ఆయన మానసిక పరిస్థితి బాగాలేదండి. ఏమండి, అంటే పిచ్చోడా? ఇందుకే కోర్టులో జడ్జి గారు కేసు ఎందుకు కొట్టేశారంటే, అతని మానసిక స్థితి బాగోనందున, అతని పరిస్థితి మానసికంగా సరిగ్గా లేనందున ఈ కేసు కొట్టివేయడమైనది అని తీర్పిచ్చేసిందండి. మరి తుపాకీలో బుల్లెట్లు లోడ్ చేయటం, ఆ మనిషిని కాల్చటం, ఇదంతా నేరం కాదా? చేసిన నేరానికి తప్పించుకోవడానికి చట్టంలో ఉపయోగించే లొసుగులు అంటారు దాన్ని.
చట్టాలను ఉపయోగించే బయటపడిపోవడం. అంటే పిచ్చోడుగా చట్టం దగ్గర నటించావు అనుకోండి, నేను వదిలేస్తుంది. ఏమండి, పక్కనున్న జాన్ ప్రసాద్ నేను చంపేసి జడ్జి గారి ముందు ఎర్రోళ్ళ నటించాను అనుకోండి, ప్రసన్నబాబు ఎర్రోడు కాబట్టి ఉత్తిదే, నేనేం నాకు పిచ్చేం లేదు, నటన, యాక్టింగ్. అందులో మనం అంతా నటీనటులం కదండి, హాలీవుడ్ స్థాయిని మించిపోయాం మనమంతా. ఏమండి, జడ్జి గారి దగ్గర మనం ఓవర్ యాక్టింగ్ చేసేసి కాగితాలను పంపించేసి నాకు మెంటల్ వచ్చేసింది, నా బుర్ర సరిగ్గా లేదు, ఖరాబ్ అయిపోయింది అంటే వదిలేస్తారు నేను. దేవుని చట్టం, మానవ చట్టాలలో లొసుగులు ఉన్నాయి కనుక ఈ న్యాయస్థానాల నుంచి నువ్వు తప్పించుకొని తిరగొచ్చు. మనిషి చేసిన నేరానికి ఈ న్యాయస్థానాల నుంచి తప్పించుకొని తిరగొచ్చు, కానీ దేవుని న్యాయస్థానం ఒకటి ఉంది. ఎంతకాలం తప్పించుకొని తిరుగుతావు? భూమి మీద బతుకున్నంత వరకు. తర్వాత చావాలిగా, అప్పుడు దేవుడి దగ్గరికి రావాలిగా, దేవుడు నిన్ను అడుగుతాడుగా. శరీరముతో చేసిన క్రియల చొప్పున నేను చదువుకున్నాం, మరలా అందుకే ఈరోజు కూడా చదివించాను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ శరీరముతో జరిగించు వాటి ఫలం ప్రతి వాడును పొందునట్లు అందరం ఇందులో వీడు గొప్పవాడు, వీడు పేదవాడు, వీడు మంత్రి, వీడు సామాన్యుడు అని లేదట. క్రీస్తు పీఠం న్యాయపీఠం అంటున్నాడు, న్యాయమైన పీఠం అది. ఆ క్రీస్తు న్యాయపీఠము ఎల్లా మనమందరము ఎదుట ప్రత్యక్షము కావలయనో, నిలబడాలి. ఏమండి, అడుగుతాడు, అప్పుడు అడుగుతాడు. ఎందుకంటే నీ బుర్రలో ఏముందో ఆయనకు తెలుసు. ఏమండి, జడ్జి గారికి మన బుర్రలో ఏముందో తెలియదు, నటిస్తాం కదండి. జడ్జి గారికి మన మనస్సుల్లో ఏముందో తెలియదు, మన మైండ్ రీడ్ చేయలేడు. మరి దేవుని చట్టం, దేవుడి చట్టం ఒక మనిషిని నేరస్తుడిగా ఎక్కడ చూస్తుందో తెలుసా? తప్పు చేశాక కాదు, తప్పు జరిగాక నేరస్తుడిగా చెప్పదు ఈ చట్టం, చెప్తుంది ఈ చట్టం. కానీ దేవుని చట్టం తప్పు చెయ్యక మునిపే. అసలు ఈ తప్పు ఎక్కడ ప్రారంభమయ్యింది? మూలాలలోనికి వెళ్ళిపోతుంది. మూలం అంటే ఒక మనిషిని క్రీస్తు న్యాయస్థానం ముద్దాయిగా, నేరస్తుడుగా ఎక్కడ నిలబడుతుందో తెలుసా? ఎక్కడ అంటే నీ మనస్సు. దీనికి బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? హృదయం అని పేరు పెట్టి, హృదయం అంటే గుండెకే అనుకోకండి. చాలామంది హృదయం అంటే ఎక్కడ చూపిస్తారు. ఇది ఏంటి? రక్తాన్ని గుండె అనే ఈ పంపు బాడీ అంతటికి సరఫరా చేసే ఒక మిషన్, అంతే, ఒక పంపు లాంటిది అది. ఇక్కడేం ఆలోచనలు ఏమి ఉండవు ఇక్కడ. కానీ ఆలోచనలు ఎక్కడుంటాయి? మంచి, చెడు, మేలు, కీడు అన్నీ ఎక్కడుంటాయి చెప్పండి? ఇక్కడ. అవునా? ఇక్కడ. దీనికోసం ఏమని చెప్పిందో తెలుసా? క్రీస్తు న్యాయపీఠం ఏముందో తెలుసా? హృదయం అన్నిటికంటే మోసమైనది, ఘోరమైన జబ్బు గలది అంటున్నాడు. చూడండి, ఎవరు దాన్ని తెలుసుకోగలరు? నల్లకొట్టేసుకుని జడ్జా, వాదిస్తున్న నల్లకొట్టేసుకున్న న్యాయవాదా, ఏమండి, లేదా కాకీది బట్టలు వేసుకున్న చట్టం వాళ్ళ, వీళ్ళెవ్వరికీ తెలియదు అది. ఏమంటున్నాడు దేవుడు? మళ్ళీ చదువుదాం మాట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఎక్కడ చూస్తానంటున్నాడండి? ఏ న్యాయం బాగుంది చెప్పండి? ఏ చట్టం బాగుంది చెప్పండి?
ఇక్కడ చూసి నువ్వు మంచివాడివా చెడ్డవాడివని నిర్ధారణ చేస్తారట దేవుడు. వెరీ గుడ్. మంచి చట్టం, మంచి న్యాయస్థానం. బయటికి అందరం మంచి వాళ్ళమే, ఏమండి? మనం చెడ్డవాళ్ళమని మన మాటల్లో బయటపడతామా? మన కళ్ళు ఏం చూస్తున్నాయో బయటకు చెప్తామా? చెప్పం. మనం ఏం ఆలోచిస్తున్నామో పక్కనున్నోడితో మాట్లాడతామా? మాట్లాడం. ప్రతి నేరానికి ప్రారంభ స్థానం, ప్రతి నేరానికి ఒక రహస్యమైన ప్రదేశం, అది నీ హృదయం. ఎస్, ఎక్కడ జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏమండి? అందుకే 2025లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలే పాన్ ఇండియాలో రిలీజ్ అవుతాయి అనుకున్నారేమో, కానీ క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటిసారిగా క్రైస్తవ ఆల్బమ్ 6 భారతీయ భాషల్లో విడుదల కాబోతుంది. పాన్ ఇండియా. ఈరోజు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తాయి. దేనికి? జోబులు కొట్టేయడానికి, అవునా? నీకు బూతులు నేర్పించడానికి, నీ చేతికి కత్తులు ఇవ్వడానికి, నిన్ను ఆవేశానికి గురి చేయడానికి, తప్పు చేయమని నిన్ను ప్రోత్సహించడానికి ఈ రోజున్న సినిమాలు, సినీ వ్యవస్థ పాన్ ఇండియా స్థాయిలో రెచ్చిపోతున్నప్పుడు వాటిని అణగద్రొక్కడానికేనండి క్రీస్తు సంఘం, బైబిల్ విశ్వవిద్యాలయం BOUI పాన్ ఇండియా ఆల్బమ్కు శ్రీకారం చుట్టింది. అందుకే లక్షల రూపాయలు ఖర్చండి, లాభాల కోసం కాదు. ఈ సమాజాన్ని మార్చాలి అంటే ఒక్క తెలుగు భాషలోనే ఈ ప్రసంగాలు వెళితే ఎలా? గంట ప్రసంగం మీరు వింటారా? వినరు. మీకు వీలు కథ కుదరాలి, వాతావరణం అనుకూలించాలి. వర్షం అని చాలామంది రాలేకపోయారు, ఎందుకంటే తడిచిపోతామేమో, జ్వరం వస్తుందని. ఏమండి? అన్నీ అనుకూలంగా ఉంటేనే మనం వస్తాం. అంతసేపు వినే ఓపిక, సహనం మనకు లేదు. కనుక ఒక 5 నిమిషాల పాటలో ఒక చక్కటి ప్రసంగాన్ని మీ మదిలోనికి చొప్పించి బైబిల్లోని ఉన్నతమైన మాటలు మీకు చూపించాలి. చూపించాలి అంటే ఏం చేయాలి? ఎక్కడ నేరం జరుగుతుందో, ఎక్కడ మనిషి నేరస్తుడిగా ఆలోచిస్తున్నాడో, అందుకే 2025 కోసం ఒక పాట ఆల్రెడీ సిద్ధమైంది. కమాన్ లైట్స్ ఆఫ్. చూద్దాం ఇప్పుడు ఆ పాట, చూద్దాం. దేవా నా ముఖము కప్పిన హృదయం కనబడదా? దేవా ఓ దేవా నా చేయి కడిగిన శుద్ధుని కాగలనా? లోకమంతా పాపమైతే యేసుని పంపలేదా? యేసు రక్తం పాపమంతా కడుగుతుందని చెప్పలేదా? పాపిగా మరణిస్తే నీకు దూరమా? మా కొరకు నీ తనయుడే బలియాగమా? పాపిగా మరణిస్తే నీకు దూరమా? మా కొరకు నీ తనయుడే బలియాగమా? తన రక్తమిచ్చాడు, మన నుంచి లేచాడు భూమిలోన నీ కోసమే. దేవా ఓ దేవా నా ముఖము కప్పిన హృదయం కనబడదా? ఓకే నాన్న, లైట్స్ ఆన్. ఎందుకు ఈ పాన్ ఇండియా స్థాయిలో ఈ పాటలు రావాలి? సమాజంలో ఈ దేశం అంతటికీ ఆయా భాషలలో దేవుని గురించిన జ్ఞానం వెళ్ళాలి.
చెప్పాలి కదండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని క్రీస్తు ఆదేశం. మూలం మీ మనస్సు, మీ హృదయం. ఘోరమైన వ్యాధి కలిగినది. ఎవరండి దీన్ని గ్రహించగలరు? యెహోవా చూస్తున్నాడు. అక్కడ మనుషులు ఎలా తీర్పు తీరుస్తారు? కనబడే దాన్ని బట్టి తీర్పు. నువ్వు మంచివాడుగా నటిస్తే మంచివాడవి, దుర్మార్గుడుగా నువ్వు కనబడితే దుర్మార్గుడుగా తీర్పు తీరుస్తారు. వెలిచూపును బట్టి, ఈ కళ్ళు చూసే దానిని బట్టి తీర్పులు జరుగుతున్నాయి. ఏమండి? నువ్వు అమాయకంగా మంచిగా వినయంతో విధేయతతో కనబడినంత మాత్రాన మనిషి మంచోడు అనుకున్నారా? లేదండి. వాడు లోపల క్రూరమైన తోడేళ్ళు. చాలా అమాయకంగా కనబడుతున్నాడు అంతే. వాడు లోపల దుష్టత్వం. వాడు మనస్సు పాడైపోయింది. వాడి మనస్సు చాలా చెడిపోయింది లోపల. మరి ఇప్పుడు చెడిపోయిన ఆ మనస్సును ఎవరు బాగు చేసేది చెప్పండి? తప్పు చేస్తే శిక్ష వేయడం అందరికీ వచ్చు, అవునా? తప్పు చేస్తే ఉరి వేయటం సులువు, తప్పు చేస్తే శిక్ష విధించడం సులువు, తప్పు చేస్తే జైలుకు పంపించడం సులువు. కానీ తప్పు చేసిన వ్యక్తిలో మార్పు తీసుకురావడం ఏ చట్టం చేయగలదు చెప్పండి? ఏ ధర్మం చేయగలదు చెప్పండి? ఏ న్యాయస్థానం చేయగలదు చెప్పండి? ప్రపంచంలో చెడిపోయిన మనిషిని మార్చాలి అంటే ఒకే ఒక్క సాధనం. ఏంటో తెలుసా? మనిషి చెడిపోయిన మనస్సు నుంచండి బయటకు వస్తున్నాయి. యేసుక్రీస్తు చెప్పాడండి. ఏమని చెప్పాడో తెలుసా? మార్కు సువార్త చూడండి. ఈ న్యాయమూర్తి ఎంత చక్కని మాటలు చెబుతున్నాడో. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి, మార్కు 7:20 నుంచి, మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రం చేస్తుంది. ఈ సమాజాన్ని పాడు చేసేది ఎక్కడి నుంచి వస్తుందట? మనుష్యుని లోపల నుంచి బయటకు వస్తుంది. లోపల నుంచి బయటకు వచ్చేది ఉమ్మా కాదు, యూరినా కాదు, ఉదయాన్నే చేసే విసర్జ్య కావ్యాలు కాదు మనిషిని పాడు చేసేవి. లోపల నుంచి అనగా చెబుతున్నాడు చూడండి, మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు. మనుషుల హృదయాల నుంచి ఏమొస్తున్నాయి? దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారయుక్తములు, మత్సరం, దేవదోషణ, అహంభావం, అవివేకం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయటండి? ఈ చెడ్డవన్నీ లోపల నుంచి వస్తున్నాయి మనిషికి. ఇవి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తున్నాయి, సమాజాన్ని పాడు చేస్తున్నాయి. సమాజం పాడైపోతుంది లోపల నుంచి రావటం వల్ల. అంటే ఒక మనిషిని మెదడులో పుట్టే తప్పుడు ఆలోచనలు. ఏమంటే ఒక బ్యాంక్ దొంగతనం జరిగింది అంటే అనుకోకుండా దొంగతనం జరిగిపోద్దా? లేదండి. ముందు కేటుగాళ్ళు అందరూ ఏం చేస్తారో తెలుసా? ప్లాన్. ఏం చేస్తారు వాళ్ళు? ఈ బ్యాంకుని ఎలా కొట్టేయాలి? 2, 3, 4 ఎంతమంది దొంగలైతే ఆ దొంగలందరూ ముందు ఒక దగ్గర కూడుకుంటారు. ఎవరికి తెలియదు. అప్పుడు స్కెచ్ చేస్తారు. దానికి స్కెచ్ అంటే ఈ బ్యాంక్ లాకర్ ఎక్కడ ఉంటుంది, ఈ బ్యాంక్ టైమింగ్లు ఏంటి, ఈ బ్యాంకులో ఎంతమంది స్టాఫ్, ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇవన్నీ ముందుగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. అది ఎవ్వరికీ తెలీదు. వాళ్ళ మనస్సుల్లో ఉన్నప్పుడు ఈ ప్లాన్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత బ్యాంకులోకి వస్తాడు మామూలుగా అమాయకంగా. ఎందుకు? ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమండి లాకర్లు ఉన్నాయి, ఇవన్నీ చూడడానికి వస్తాడు. అప్పుడు ఎవరికైనా తెలుసా వీడు దొంగోడని? సీసీ కెమెరాలో కూడా గుర్తుపట్టవు వీడు దొంగోడని. వాడు మనస్సులో ఉంది చెడు, వాడు బుర్రలో ఉంది చెడు. అప్పుడు ఈ ప్రపంచానికి కనబడదు. కానీ దేవుడు ఎప్పుడు చూశాడు? అప్పుడే. ఎంత దొంగతనం జరిగిన తర్వాత సరైన సాక్ష్యాధారాలు లేవనుకోండి, జడ్జి గారు ఏం చేస్తారు? నీపై ఆరోపింపబడిన కేసులు సరైన సాక్ష్యాధారాలు లేనందున నేను వదిలేశారు కదండి. అలా వదిలేస్తారంటే దొంగల్ని. ఏమండి? నీ మీద ఆరోపించబడిన నేరాలకు సరైన ఆధారాలు లేని కారణంగా నిన్ను నిర్దోషిగా విడుదల చేయడం అని దొంగడు కూడా బయటకు వచ్చేస్తాడు.
దేవుడి చట్టం, దేవుని న్యాయపీఠం ఎప్పుడు చూస్తున్నాడో తెలుసా? 139 కీర్తనలు అంటాడు చూడండి. మొదటి నుంచి 139 కీర్తన మొదటి వచనం నుంచి ఏమంటున్నాడు? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు, బ్యాంకును కన్నం వెయ్యాలి అని తలంపు పుట్టక మునుపే నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడక, నా పడక. అంటే ఎప్పుడు దేవుడు నేరస్తుడిగా మనల్ని పట్టుకున్నాడు చెప్పండి? తలంపు నీ బుర్రలో ఎప్పుడైతే చెడ్డ ఆలోచన వచ్చిందో అప్పుడే నువ్వు నేరస్తుడివి అని దేవుడు పట్టుకున్నాడు. అంటే ఇప్పుడు దేవుని చట్టం నుంచి మనుష్యులు ఎవరైనా తప్పించుకోగలరా? ప్రపంచ న్యాయస్థానాలకు తెలియని క్రీస్తు న్యాయపీఠం ఊరకనే పెట్టామా టైటిల్? ఎంత గొప్పదా బైబిల్! టైటిల్ చెప్పింది అంటే అది బైబిల్లో ఉన్నట్టే. దేవుని పిల్లలారా, దేవుని చట్టం మనిషిని నేరస్తుడిగా పట్టుకుంటుంది. ఒక అమ్మాయి అలాగే వెళ్ళిపోతుంది, చూస్తున్నాడు. ఏం చేయాలి? ఏం చేయలేడు, చుట్టూ అందరూ ఉన్నారుగా. తన కోసం చెడ్డగా ఊహించటం ప్రారంభించాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు. అమ్మాయిని వెంటబడుతున్నాడు. ఎప్పుడు ఖాళీగా దొరుకుతుంది, ఎప్పుడు ఒంటరిగా వెళుతుంది, ఎప్పుడు తిరిగి వస్తుంది ఇంటికి. ఇలా చాలా రోజులు గమనించి ఒకరోజు మాటు వేశాడు. ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిని చెరిచేశాడు. తర్వాత చంపేశాడు. అంటే ఈ సమాజానికి ఎప్పుడు తెలిసింది? అయ్యో, ఒక అమ్మాయి చచ్చిపోయిందే, మృతదేహం కాలువలో కనబడిందే. నేరం లోనుంది, బయటకు కనబడటం లేదు. వాడందరితో సమానంగా సమాజంలో తిరుగుతున్నాడు మంచివాడిలా. నీ పక్కనే ఉన్నాడు, నీ కళ్ళ ముందే ఉన్నాడు, కానీ వాడు చెడ్డవాడని నీకు తెలియదు. కానీ దేవుని న్యాయస్థానం వాడు చెడ్డవాడని తీర్పిచ్చింది. ఏమని? యేసు చెప్పిన మాట చూద్దామా? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 27-28 వచనాలు. వ్యభిచారము చేయవద్దని మీ పితరులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. అబ్బా, ఏమి న్యాయం అండి! ఇప్పుడు చెప్పండి, తప్పు చేసిన తరువాత అది సాక్ష్యాధారాలతో నిరూపించబడితే, అది న్యూస్లో వస్తే, వీడు వ్యభిచారి, వీడు చెడ్డవాడు, వీడు నరహంతకుడు, వీడు దొంగవాడు అని అంటుంది ఈ లోకం. కానీ యేసు క్రీస్తు న్యాయపీఠం ఏమంటుంది? నువ్వు మోహపు చూపుతో ఒక స్త్రీని చూసిన అదే క్షణం నీ హృదయం అప్పుడే ఆమెతో వ్యభిచారము చేసిన వాడవు అగునో. అయిపోయావు నువ్వు. ఎందరు దురాలోచనలతో ఉన్నారు చెప్పండి, బయట కనబడరు. ఒక అబ్బాయిని చూసి నువ్వు మోహపు చూపుతో చూడటం లేదా? ఒక అమ్మాయిని చూసి, ఆమె స్త్రీ అయినా, ఒకరికి భార్య అయినా, వేరొక ఇంటికి సంబంధించిన ఇల్లాలైనా నువ్వు తప్పుడు చూపుతో చూస్తున్నావే. అలా చూసినప్పుడే నువ్వు స్త్రీవైనా, నువ్వు పురుషునివైనా అప్పుడే వ్యభిచారులు అన్నాడు. ఇప్పుడు ఈ వ్యభిచారులు ఎవరు పట్టుకున్నారు చెప్పండి? మరలా వీళ్ళు మాట్లాడతారు, తప్పుకు వీళ్ళు దొరకరు కదండి. వీళ్ళు లోపల చేస్తున్న వ్యభిచారం ఎవరికి తెలియదు. ఎవరైనా కానీ నేరం చేస్తూ కనబడ్డారు అనుకోండి, అసలు సిగ్గు ఉందండి ఇలాంటి వాళ్ళకి, వీళ్ళు మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళకి భయం ఉందా అండి? ఉరి తీయాలండి ఇలాంటి వాళ్ళని. మరి నువ్వేం చేస్తున్నావు నీ మనసులో? నీ మనసులో నువ్వేం చేస్తున్నావు? తప్పు ఆలోచిస్తున్నావు, తప్పుడు తలంపులతో నువ్వు ఒకరి పట్ల ఉన్నావు. అప్పుడే నువ్వు నేరస్తుడివి. మరి ఎలా? శిక్ష ఆ సమయానికి ఒకవేళ నువ్వు నేరస్తుడిగా ఆలోచించి తప్పుడు ఆలోచనలతో నువ్వు చచ్చిపోతే నరకం. భయం ఉందా మనకి?
తప్పుగా ఆలోచించి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతామని భయం ఉందా? లేదండి, భయం లేదు మానవ సమాజానికి. పోలీసులు చూసారా? ఏమండి, నా భార్య చూసిందా? నా భర్త చూశాడా? మా ఇంట్లో వాళ్ళు చూసారా? నా ఆలోచనలోనే కదా ఉన్నాను, నా కలల్లోనే కదా నా ప్రపంచం, కలల ప్రపంచం. ఎవరితో తప్పు చేస్తున్నావు? నీ కలలోకి వచ్చేసాడు ఎవడో, నీ కలలోకి వచ్చేసింది ఎవరో, అక్కడ జరిగిపోయింది నేరం, అప్పుడే నువ్వు నేరస్తుడివి. ఆ రాత్రి ఒకళ్ళు నువ్వు చేస్తే నువ్వు పోయేది పాతాళం. అవునండి, మేము అలాంటి ఎప్పుడు తప్పుడు పనులు చేయమండి. మేము ఎప్పుడు కూడా మనస్సుల్లో కూడా తలంపుల్లో ఎప్పుడు చెడు తలంపులు లేవండి అంటారా? తప్పించుకోవడంలో మనమే కదా మొదట ఉంటాం. ఏమండి, నేను మంచివాణ్ణి అని చెప్పుకోవడంలో మనమే ముందుంటాం. ఎదుట మనిషిని కిరాతకంగా నడిబొట్టుని చంపేశాడు అనుకోండి, నరికేశాడు అనుకోండి, ఏమంటారు వాడిని? నరహంతకుడు. ఏమండి, చాలామంది దారుణంగా కత్తులు పట్టుకొని రోడ్ల మీద చంపుతుంటారండి, లేదా మాటు కాసి అన్యాయంగా చంపేస్తుంటారండి, ప్రాణాలు తీసేస్తుంటారండి. వాళ్ళని చూసి ఏమనుకుంటాం? వీళ్ళకి చేతులు ఎలా వచ్చాయండి, ఒక నిండు ప్రాణాన్ని తీయడానికి వీళ్ళు చేతులు ఎలా వచ్చాయండి అని అంటారే, మాట్లాడతారే. వీళ్ళు ఎవరైనా అలా నడి రోడ్డు మీద కత్తులతో చంపిన వాళ్ళు ఉన్నారా? లేరు. మేము అలాంటి వాళ్ళం కాదండి అంటారు కదా. దేవుని న్యాయస్థానం దగ్గర తీసుకొస్తాం చూడండి. ఇప్పుడు మమ్మల్ని వెళ్దాం ఒకసారి, ఆయన చట్టం దగ్గరికి వెళ్దామా, ఆయన న్యాయపీఠం దగ్గరికి వెళ్దామా? ఆ న్యాయపీఠంలో ఏమంటున్నాడు చూడండి. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మీరందరూ చదవండి. క్రీస్తు న్యాయపీఠం ఏం చెబుతుందో. తన సహోదరుని ద్వేషించువాడు ఎవరట? అనుమేష్ని నేను ద్వేషించాను అనుకోండి. అనుమేష్ నువ్వంటే నాకు కోపం అన్నాను అనుకోండి, అప్పుడు నేను ఎవరో? నరహంతకుడనో, మనుష్యులు చంపే కిరాతకుడనో. మీరు ఎప్పుడైనా అన్నారా? ఎప్పుడైనా ఎవరైనా అన్నారా? నేను ఎప్పుడు చంపమని అనలేదండి. మరి ఏమన్నావు? లోపల ద్వేషించాను. ఎవరైనా తన సహోదరుని చూచి ద్వేషిస్తే నరహంతకుడు. మరి ఎంతమందిని మనం ద్వేషించటం లేదు? ఏమండి, ఉదయాన్నే లేతే కోడలికి అత్తకు ద్వేషం, అత్తకు కోడల మీద ద్వేషం, భర్తకు భార్య మీద ద్వేషం, అన్నకు తమ్ముడు మీద ద్వేషం, సంఘంలో ఒక సహోదరుడికి మరొక సహోదరుని మీద ద్వేషం, సంఘస్థులందరికీ కాపర మీద ద్వేషం, కాపరకేమో కొంతమంది మీద ద్వేషం, బయటికి చెప్పడం. ఏమండి, లోపలే ఒకరినొకరు దూషించుకుంటూ ద్వేషించుకుంటున్నామే. ఎవరు మీరు? కత్తి పట్టుకొని నడి రోడ్డు మీద చంపాల్సిన పని లేదు. ఏమండి, మళ్ళా ఎలా కనబడతాం మనమంతా? అమాయకులు, మాకే పాపం తెలియదండి. మనసులో ఏమనుకుంటాం? ఈడెప్పుడు చచ్చిపోతాడో, ఈడు చావు కళ్ళ చూద్దాం అనుకుంటున్నాను. అంటే ఏంటి అనమాట? ద్వేషం, కోపం రగిలిపోతుంది లోపల. ఏమండి, కొంతమంది బయటికి అనలేక చూపులతో చంపేస్తారండి వాళ్ళని. చూపులతో చంపడం తెలుసు కదా మీకు? అంటే మనిషిని మింగేసినట్టు చూస్తుంటారండి కోపంగా, పైనుంచి కింద వరకు స్కాన్ చేసేస్తుంటాడు కోపంగా. ఎప్పుడైనా మీరు చేశారా? చేసే ఉంటారులేండి, అవన్నీ మనకు అలవాటు కదా. ఎవరి మీదైనా కోపం వస్తే కళ్ళు మండిచ్చేస్తుంటాం మనం. అంటే లోపల ఏమవుతుందన్నమాట? చేతికి కత్తి లేదు, చంపడానికి చట్టం ఒప్పుకోదు కాబట్టి ఊరుకున్నాం. కానీ ఏంటి, రోజు భార్యను వచ్చి చితక్కొట్టేస్తున్నాడు అనుకోండి భర్త, ఏమనుకుంటుంది? చట్టం ఒప్పుకోదు కానీ, లేదా కత్తి పెడుతూ వీడు పీక నరికేద్దాం అనుకుంటుందండి లోపల భార్య. కానీ పిల్లలు, అత్తగారు, నేను జైలుకి వెళ్ళిపోతాను, ఏం చేస్తాం, పరిస్థితులు అనుకూలంగా అని సర్దుకొని పోతుంది. కానీ లోన చాలాసార్లు కైమ కొట్టేసింది భర్తనే. అవునా కాదా? అలాగే గయ్యాలి భార్యలతో భర్త ఏమనుకుంటాడు? ఈ దరిద్రురాలకు విషం ఇచ్చి చంపేస్తే బాగున్నా. ఆయన పోలీసుల తర్వాత మళ్ళీ పట్టుకొని ఎంక్వైరీలు తెలిసింది అనుకుంటే 2 లోపల వేసేస్తారు. ఏం చేస్తాం, ఈ గయ్యాలతో పడక తప్పదు అని రోజు తను చంపుతుంటాడు. ఇవన్నీ ఏంటి? హత్యలు. హత్యలు. ఏమండి, నోట్లో ఏంటట? నోట్లో భక్తి, చేతిలో కత్త. చేతిలో కత్తేం లేదు, నోట్లో భక్తి అంతే. లోపలే ఉంది కత్తి.
ఒక్కొక్కరిని కస పొడి చేస్తుంటాం అంతే. ఏమండి? అప్పుడు మీరెవరు? నరహంతకులు, నరహంతకురాళ్ళు. అంటే లేడీ కిల్లర్స్ కూడా ఉన్నారు ఇందులో, ఎందుకు లేరు? సమానం. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరెవరిని ద్వేషించుకున్నా ఇప్పుడు చెప్పండి మనంతా ఎవరం? ఏమండి నేను ఎవరిని ఎప్పుడు ద్వేషించలేదు అన్న వాళ్ళు చెయ్యొత్తని గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారు కదా. ఒక్క చెయ్యలేగలేదు చూడండి, నేను కూడా ఎత్తలేదు. అంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవరి మీద కోపం వచ్చేస్తుంది. మరి ఏం చేస్తాం, మనుషులం కదా. కానీ అలా ఉండి చచ్చిపోతే తప్పు. మరి ఏం చేయాలి? మహాప్రభో తప్పు అయిపోయింది, క్షమించు, నేను ద్వేషించాను. అలా ద్వేషించిన ఏ నరహంతకుడైనా ఎక్కడికి పోడట? నిత్య జీవానికి పోడు. అంటే పరలోకానికి పోడాడు, నరకమేనా? అమ్మ బాబోయ్. మరి ఏం చేయాలి? క్రీస్తు న్యాయపీఠం చెబుతుంది, దేనితో? నీ హృదయాన్ని కడుక్కో. నీ హృదయం నిండిపోయింది కల్మషంతో, దుష్టత్వంతో, నరహత్యలతో, వ్యభిచారాలతో నిండిపోయాం మనమంతా. ఏం చేయాలి? కడగాలి. ఏది కడిగేది? ఇక్కడికి వెళ్ళేది ఏది అనుకుంటున్నారు? ఏది వెళ్తా తెలుసా అండి? మనిషి మనస్సులోనికి వెళ్ళి బాగు చేసే మందు ఒకే ఒక్క మందు ఉందండి, అదే క్రీస్తు వాక్యం, క్రీస్తు మాటలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21. అందుచేత సమస్త కల్మషము, వెర్రవీగిపోతున్న దుష్టత్వమును మాని ఈ వాక్యాలను, ఈ మంచి మాటలను లోపల నాటుకొని మీ ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. అంగీకరిద్దాం దేవుని మాటలని. ఇలాంటి సభలు ఎందుకు పెడుతున్నారో తెలుసా? మీ మనస్సులు మార్చాలి అని. కఠినమైన పాషాణంతో రాయిలా మిగిలిపోయిన గుండెలను కడగడానికి కడిగే ఒకే ఒక్క సాధనం, ఇంధనం దేవుని వాక్యం. అది ఎక్కడికి వెళ్తుందో తెలుసా అండి? హెబ్రీ పత్రికలు అంటున్నాడు చూడండి, 4వ అధ్యాయం 12వ వచనం. వాక్యం ఎక్కడికి వెళ్తుందట? ఎందుకనగా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమైనదై, బలము కలిగినదై, రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే పదునైనదై, ప్రాణం, ఆత్మ, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అంటే మీ హృదయంలోని తలంపులలోనికి వెళ్ళి మిమ్మల్ని బాగు చేసేది ఏది చెప్పండి? వాక్యం. వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? పుస్తకం కింద చేసి తల కింద పెట్టుకోవడం కాదు. ఈ వాక్యం తల కింద ఉండడం కాదు, తలలో ఉండాలి. వాక్యం ఇంటిలో ఉండటం కాదు, నీ ఒంట్లో ఉండాలి. ఎక్కడ పెట్టుకున్నారు వాక్యాన్ని చెప్పండి? ఏదో బైబిల్ అనగానే 2 కొవ్వొత్తులు వెలిగించేసి అక్కడ పవిత్ర గ్రంథంగా దాన్ని చూస్తూ రోజు కళ్ళకద్దుకుంటే రాదు భక్తి. ఒక మనిషి మారాలి అంటే, నిత్య జీవానికి వారసుడు కావాలి అంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిర్దోషిగా కనబడాలి అంటే, ముందు ఈ వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోమంటున్నాడు? మీ హృదయంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఎక్కడ రాసుకోమంటున్నాడు ఈ మాటలని? 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము కలిగిన దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఏ ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. మీరు పత్రికల్లోని మాటలు కాగితాల మీద ఉంటే సమాజం బాగుపడదు. మరి ఎక్కడ ఉండాలని ప్రభువు చెబుతున్నాడు? మెత్తని హృదయములనే పలకల మీద రాసుకోండి. లోనకి ఎక్కించుకుంటున్నారా ఈ మాటలు? ఈ మాటలు లోపలికి చొప్పించుకోగలుగుతున్నారా? చొప్పించుకోలేకపోతున్నారండి. అందుకే సమాజంలో మనం మారం. ఈరోజు సమాజంలో మనిషి మారకుండా పోవడానికి కారణం, లోపలికి వెళ్ళే వాక్యం వాళ్ళ దగ్గర లేదు. ఎక్కడికి వెళ్తే తలంపుల్లోనికి వెళ్ళి మనిషిని బాగు చేసేది ఒకే ఒక్కటి, అదే క్రీస్తు మాట. అది ఇక్కడ లేదే. వీళ్ళు విధించే సెక్షన్లో అది లేదే. వాడు ఎందుకు మారుతాడు చెప్పండి? ఒక నేరస్తుడు మారాలి అంటే వాడి మనస్సులోనికి దేవుని మాట వెళ్ళిపోవాలి, వెళ్ళాలి లోపలికి.
బ్రతుకున్నంత కాలం బందిపోటు దొంగ, ఎన్నో హత్యలు చేసిన వాడు, ఎన్నో కుటుంబాలను కొల్లగొట్టిన వాడు. చివరకు రోమా ప్రభుత్వం వాడికి సిలువ మరణం విధించింది. యేసుతో పాటు ఒక దొంగగా సిలువ వేయబడ్డాడు. దొంగే, నేరస్తుడేవాడు. కానీ ఆ చివరి క్షణంలో ప్రాణం పోయే ముందు యేసుక్రీస్తు వారిని ఆ ఇబ్బందులో కూడా చూస్తున్నాడు. క్రీస్తు జీవితాన్ని చూస్తున్నాడు. తనను హేళన చేస్తున్నా, అవమానంగా మాట్లాడుతున్నా, అప్పటికే కొరడాలతో కొట్టి సిలువను భుజాన వేసి ఉమ్మి వేసి పిడిగుద్దులు గుద్ది ఎంతో శిక్ష అతనికి వేస్తున్నా, వాళ్ళందరినీ చూసి ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీళ్ళు క్షమించవా దయచేసి అన్న మాట ఆ దొంగవాడి మనస్సును మార్చేసిందండి. అతని క్షమ, అతని ప్రేమ. ఏమండి, దొంగడు చూస్తున్నాడు, సిలువ మించి చూశాడు. చూసి ఏమన్నాడో తెలుసా? ఒరే, నీకు నాకు ఇది సబబురా ఈ నేరం, ఎందుకంటే మనం నేరస్తులం, తప్పు చేసిన వాళ్ళం. కానీ ఈయన ఏ నేరము చేయలేదే, ఈయనకెందుకు ఈ శిక్ష అని ఒక వరం కోరుకున్నాడండి ప్రభువుని. అయ్యా, నువ్వు రాజ్యం స్థాపిస్తావని నేను నమ్ముతున్నాను, నువ్వు నిజంగా మనస్సులను ఏలే రారాజు అని నేను నమ్ముతున్నాను. ఒక్కసారి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నేను బతికుండకపోవచ్చు, ఎందుకంటే నన్ను చంపేస్తుంది ప్రభుత్వం. ఇక నేను బతికుండను, నా ప్రాణం పోతుంది. కానీ నువ్వు స్థాపిస్తావు ఒక మంచి రాజ్యాన్ని నేను నమ్ముతున్నాను. ఆ రాజ్యంలోకి వచ్చేటప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. మారిపోయింది అతని మనస్సు. అప్పటి వరకు దూషించిన వ్యక్తే, అప్పటి వరకు చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తే, యేసు మాట ఎప్పుడైతే అతని మనస్సులోకి ప్రవేశించిందో ప్రాణం పోయే చివరి క్షణాల్లో మారిపోయాడండి. సిలువ మీద దొంగ మారాడా? ఎస్, సిలువ మీద దొంగ మారాడు. సిలువ మీద దొంగ మారాడా? మారాలి. అందుకేనండి ఎలాంటి పాటలు ఈ ఈ ఈ కొత్త పాన్ ఇండియా ఆల్బంలో వస్తున్నాయో ఏమండి, సమాజానికి చూపించడానికేనండి ఈరోజు ప్రయత్న పడుతున్నాం. కమాన్, లైట్స్ ఆఫ్. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని బ్రతకనిచ్చాడని, ఇన్నాళ్ళుగా ఎదురు చూశాడుగా. ఏనాడు నువ్వు మారిపోవాలిగా. ఆయుష్ నీకుందని, అవకాశమే ఉందని, యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. దేవుని పిల్లలారా, మారాలి ఈ సమాజం. ఈ సమాజాన్ని మార్చే ఏకైక సాధనం క్రీస్తు నోట నుంచి వెలువడిన వాక్యం.
మతం అంటున్నావయ్యా, నువ్వు తప్పు చేస్తున్నావు సోదరా. అది మతం కాదది. మనిషి హృదయాలను మార్చే ఒక ఆయుధం, సాధనం అది. ఏమండి, ఒక మనిషికి కడుపులో అపెండిక్స్ అనేది ఉంటుంది. అది 24 గంటల నొప్పి అంటారు చూసారా. అది వచ్చినప్పుడు డాక్టర్ ఏం చేయాలి చెప్పండి? వెంటనే అతను కడుపును కోసి కత్తులు లోపలికి పంపించి ఆ పేగును కోసి అక్కడ కుట్లు వెయ్యాలి, లేదంటే అతని ప్రాణానికి ప్రమాదం కదా. అతని ప్రాణాన్ని నిలబెట్టాలి అంటే అతని గాయం చెయ్యక తప్పదు, అతని కడుపును కొయ్యక తప్పదు. అది వైద్యమైతే, అది బ్రతికించే సాధనమైతే, ప్రతి ఆత్మను బ్రతికించే ఒక కత్తి, ఖడ్గం ఇదేనండి బైబిల్ వాక్యం. ఇది లోపలికి వెళ్ళాలి. ఇది లోపలికి వెళితేనే మనిషి మారుతాడు. మార్చొద్దా? మత మార్పిడిని పేరు పెట్టింది ఈ దేశం. కొందరు మతోన్మాదులు లాంటి వాళ్ళు, పిచ్చి వాళ్ళు సమాజంలో మనిషి హృదయాన్ని మార్చడానికి క్రీస్తు మాటలు చెబుతుంటే మతం అంటున్నావా? తప్పు సోదరా, తప్పు. ఇది మతం కాదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి మనసును మార్చే సాధనమయ్యా ఇది. ఒక కత్తి, ఖడ్గం. ఒక డాక్టర్ చేతిలో ఒక ఉన్న కత్తి రోగిని బాగు చేయడానికైతే, ఈరోజు క్రైస్తవుల చేతిలో దేవుడిచ్చిన ఈ వాక్యం అనే కత్తి సమాజాన్ని బాగు చేయడానికి. మర్చిపోకండి, మార్చాలి సమాజాన్ని. మార్చొద్దా? అంటే ఎలా ఉంటే సమాజాన్ని విడిచిపెట్టేయొచ్చా? విడిచిపెట్టేస్తుంది. అందుకే సమాజం అంతా చూడండి దారుణంగా మారిపోయింది. రోజు చూడగానే ప్రతి న్యూస్లో నరుక్కోవడం, చంపుకోవటం. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒకరినొకరు తిట్టుకోవడం. తెల్లవారు లేవగానే ప్రారంభమవుతాయండి తిట్లతో. ఏమని? కామెంట్లు పెట్టలేదని ఒకరు తిట్లు, తప్పుడు కామెంట్లు పెట్టినందుకు ఒకరు తిట్లు, ఏమండి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఒకరు తిట్లు, ఒకరితోనొకరు గొడవలు. సోషల్ మీడియాలో ఉన్నది ఏంటి చెప్పండి? ఈరోజు మన హృదయాలన్నీ దేనితో నిండిపోతున్నాయి చెప్పండి? గొడవ, గొడవ, గొడవ. మార్రా? ఈ సమాజాన్ని మార్చొద్దా? మార్చాలి. ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించిన భయం ఈ సమాజానికి లేదు. ఎవరండి చెబుతారు? చెప్పొద్దా ఈ సమాజానికి? మంచిని చెప్పొద్దా? న్యాయమూర్తి ఎక్కడ కూర్చుంటాడు? నల్ల కోట్ వేసుకొని బెంచ్లో, కోర్టులోనే కూర్చుంటాడు, బయటకు రాడతనం. కానీ క్రీస్తు అనే న్యాయమూర్తి దగ్గర విద్యాభ్యాసం చేసిన నేనొక న్యాయవాదిని. నేను నల్ల కోటు కాదు కదా, అన్ని రంగుల కోట్లు వేసుకొని ప్రజల మధ్యకు వెళతాను మార్చడానికి. ఏ న్యాయమూర్తి గొప్పోడు? న్యాయమూర్తి గొప్పోడా, న్యాయవాది గొప్పోడా? పాపం అందుకే పిల్లల పేరు రాశారండి, రాసి పెట్టారు ప్రేమతో. ఏమని? క్రీస్తు తరపున న్యాయవాది. వాదించాలా వద్దా? క్రీస్తు పక్షాన వాదించొద్దా? క్రీస్తు చెప్పిన మాటలు ఈ సమాజానికి మంచివని చెప్పొద్దా? చెప్పాలి. ప్రపంచ న్యాయస్థానాలకు మించిన క్రీస్తు న్యాయపీఠం అన్నారు అంటే, ఈ ప్రపంచ న్యాయస్థానాలు ఏం చేసే, క్రీస్తు న్యాయపీఠం ఏం చెప్పింది చూద్దాం. ఎగ్జాంపుల్ చూసి వెళ్ళిపోదాం. ఏమండి, ఈ చట్టం నిజంగా ప్రేమతో, వివాహం అనే ఒక పవిత్ర బంధంతో ఇద్దరు మనుషులను ఒకటి చేస్తుందండి. దాని పేరే వివాహం, పెళ్ళి అన్నారు. అంటే ఈరోజు ఆ వివాహం అనే వ్యవస్థ ద్వారానే సమాజం అంతా, మనమంతా ఎలా వచ్చాం? ఏమండి, మనమంతా ఎవరికి పుట్టాం? మన అమ్మకి, మన నాన్నకి పవిత్రమైన వివాహం జరిగితే పుట్టామండి మనమంతా. వాళ్ళ దాంపత్యంలో, వాళ్ళ సంతోషానికి పుట్టాం మనం. వాళ్ళ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టాం మనం. వాళ్ళ ఆశయాలు పంచుకొని పుట్టాం మనం. వాళ్ళ రూపాలను పంచుకొని పుట్టాం మనం. అంటే ఒక వ్యక్తి సమాజంలో పుడుతున్నాడు అంటే దానికి కారణం వివాహం అనే వ్యవస్థ కాదా? అవును, ఆలోచించండి. ఈరోజు ఆ వివాహం అనే వ్యవస్థ జంతువుల్లో లేదండి. జంతువుల్లో ఉందండి. కుక్కలు పెళ్ళిళ్ళు చేసుకుంటాయా? ఏమండి, పక్షులు పెళ్ళిళ్ళు చేసుకుంటా? ఏమండి, ఈరోజు కుక్కలన్నీ పెళ్లి చేసుకుంటాయండి ఒక దగ్గర. ఇటువంటి ప్రకటనలు ఎప్పుడు మనం వినలేదు. ఎందుకంటే వాటిలో ఆ వ్యవస్థ లేదది. కోరిక రాగానే ఇంకొక దగ్గరికి వెళ్ళటం, ఏమంటే దీని కోరిక తీర్చుకున్న తర్వాత వెళ్ళిపోవటం. పాపం అది పెద్ద పొట్ట వేసుకొని ఒక 8-9 పిల్లల్ని కనేసి పాపం అలాగా ఆ పిల్లలకు పాలిచ్చి ఎండిపోతుంటుందండి. వాటి మధ్య లేదు ఈ బాధ్యతలు, ఈ వ్యవస్థ లేదు వాటి మధ్య. కానీ మనం అలాంటి వాళ్ళం కాదు కదా.
దేవాది దేవుడు ఏదేను తోటలో ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి చేశాడు. తన రూపాన్నిచ్చి ఒక స్త్రీని గాను పురుషుని గాను నిర్మించి వాళ్ళిద్దరితో చెప్పాడు, నాన్న మీరిద్దరూ ఏమన్నాడండి చూద్దామా? ఆదికాండం బైబిల్లో ఈ న్యాయ వ్యవస్థలో ఈ న్యాయపీఠంలో ఉన్న మంచి మాట ఏంటో ఆదికాండంలో రాసిన మాట చూద్దామా ప్రియులారా? 1వ అధ్యాయం ఆదికాండం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించారంటే ఇద్దరు వివాహం చేసుకుంటున్నారంటే ఆశీర్వదించాలి. ఈరోజు నన్ను ఒక 50 కిలోమీటర్లు తీసుకెళ్లారండి. నా తమ్ముడు నరసింహ కుమార్తె పుట్టినరోజు అయితే పాప నేను ఇక్కడికి వస్తున్నాననే రాయచూరులో పెళ్లి పెట్టుకున్నారండి నా కోసం. వాళ్ళు ఎక్కడో బెంగళూరులో ఉంటారు, కానీ మీరు రాయచూరు వరకు వస్తున్నారు కదా. అందుకే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె తాలూకా వాళ్ళు మీరు రావాలి, మీరు మా బిడ్డను ఆశీర్వదించాలి. వెళ్ళానండి, ఉదయం అంతా వెళ్ళి అలసిపోయి వచ్చానండి. సాయంత్రానికి దేవుని పిల్లలారా, దేవుడు వారిని ఆశీర్వదించి ఎలా ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. ఏమండి అంటే దేవుడు వాళ్ళని ఆశీర్వదించి మీరు ఫలించమని చెప్పాడు. ఆ ఫలితానికి ఆయన ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? మీ ఇద్దరు కలుసుకుంటే మీ పడక పవిత్రమైనది కనుక, మీ వివాహం పరిశుద్ధమైనది కనుక మీ గర్భాలను తెరిచి నా వారసులను ఇస్తున్నాను మీకు అని ఇచ్చాడండి బహుమతి. ఏంటా బహుమతి? అదే గర్భఫలం. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. మరి ఈ గర్భఫలం బహుమానం రావాలి అంటే ఈ వ్యవస్థలో ఏం జరగాలి? ఒక పురుషునికి ఒక స్త్రీకి వివాహం, బంధం, అనుబంధం. అందుకే ప్రమాణాలు ఏం చేయిస్తారు? కలిమి యందును లేమి యందును కష్టమందును బాధనందును వ్యాధి యందు సమస్తములోను నేను నిన్ను విడిచిపెట్టను. ప్రమాణాలు చేస్తున్నారా? ప్రమాణాలు, ఒకరినొకరు వివాహ ప్రమాణాలు, పెళ్లి ప్రమాణాలు చేసుకుంటున్నాము ఈరోజు. దేవుడే ఏదేను తోటలో మొట్టమొదటి తొలి జంటకు మన అమ్మా నాన్నకి పెళ్లి చేశాడండి ఆయన. వాళ్ళిద్దరిని కలిపాడండి. ఆ కలిపిన దానికి ప్రతిరూపమే నువ్వు నేను. ఈరోజు మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? మనం అందరినీ మన అమ్మ నాన్నలు, వాళ్ళ అమ్మా నాన్నల కన్నా, వాళ్ళ తాత ముత్తాతల కన్నా వీళ్ళందరికీ మూల పురుషుడు వాళ్ళిద్దరే. వారి గర్భంలో నుంచే కదండి భూమి మీద ఉన్న ఈ మానవ వ్యవస్థ అంతా వచ్చింది. అది వివాహ బంధం. వారి బంధానికి దేవుడిచ్చిన కానుక గర్భఫలం, నేనిచ్చే బహుమానం. ఎందుకో తెలుసా? నేను ఎందుకు ఇస్తున్నానో తెలుసా బహుమానం? పిల్లలు ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? 127 కీర్తన చూడండి. దేవుని ఆశ. ఈ న్యాయ వ్యవస్థలో దేవుడు దాంపత్యం కోసం, గర్భఫలం బహుమానం కోసం ఎందుకు పిల్లలుగా మనల్ని కంటున్నాడో ఈ చట్టం చెప్పింది. ఏమంటుందా చట్టం? 127 కీర్తనలోని 3వ వచనం. 127 కీర్తనలోని 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. నువ్వు నేను ఎలా వచ్చావు? దేవుడు ఇస్తే వచ్చామండి. నీ కడుపు పండడానికి మీ ఆయన కాదు కారణం. మీ ఆవిడ కడుపు పండడానికి డాక్టర్ కాదు కారణం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడు? పెళ్ళికి వెళ్ళిన తర్వాత మీరు బిందిస్తారు, పొయ్యిస్తారు, మీకు తోచిన బహుమతులు ఇస్తారు. కానీ దేవుడిచ్చే బహుమతి ఏంటో తెలుసా? పెళ్లిలో గర్భఫలం, ఆయన ఇచ్చే బహుమానం. ఆ బహుమానాలు ఏం చెయ్యాలని ఇస్తున్నాడో తెలుసా? ఆయన ఆలోచన చూడండి. ఎందుకంటే 4వ వచనం 127 కీర్తనలోని 4వ వచనం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. అలాంటి అంబుల పొదులో నింపుకొనినవాడు ధన్యుడట. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో, దేవుని విరోధులతో వాదించేవాడు, వాదనకు దిగేవాడు, న్యాయం కోసం పోరాడేవాడు, న్యాయవాదిగా ప్రజల మధ్య ఉన్నాడు. అందులో ఒకడే ఎల్పిబి, న్యాయవాదిగా ప్రజల మధ్య వాదించడానికి వచ్చాడు. నా బైబిల్ పక్షాన, నా దేవుని పక్షాన ప్రజల మధ్యకు యెహోవా బహుమతిగా
నా తల్లి కడుపులోనికి జైశాలి నా తండ్రి గర్భంలో నుంచి ఎస్తేర్ రాణి గర్భంలోనికి పంపితే ఊడిపడ్డాడు ఎల్పిబి. ఆయన ఇచ్చే గిఫ్ట్. నేనొక్కడే గొప్పనా? మీకోసం మీరు చప్పట్లు కొట్టుకోరా? మేమెందుకు పనికిరాని వాళ్ళమండి అనుకుంటున్నారా? వద్దు సోదరులారా, అమ్మలారా, అలాగ అనుకోకండి. నా జన్మ ఎంత విలువైనదో ఈ గ్రౌండ్లో కూర్చున్న మీ ఒక్కొక్కరి బ్రతుకు విలువ అంతే సమానం. మీకంటే నేను ఎందులోనూ గొప్పవాడిని కాను. నా తల్లి గర్భంలో నన్ను ఎలాగ పంపించాడో మీ తల్లుల గర్భాల్లో మిమ్మల్ని కూడా దేవుడు అందుకే పంపించాడు. ఎందుకో తెలుసా? విరోధులతో వాదించడానికి, బైబిల్ తప్పన్న వాడిని ఎదిరించడానికి, బైబిల్ మత గ్రంథం అన్నవాడు నోరు మూయించడానికి. మూయించాలా? ఇది దేవుని సంకల్పం. ఇంత గొప్ప వివాహ వ్యవస్థను దేవుడు పెట్టి, నాన్న మీరు పిల్లల్ని కనండి నాన్న, పిల్లల్ని మీరు పెంచండి నాన్న, భయభక్తుల్లో ఉంచండి నాయన అని చెబితే ఈ ప్రపంచ న్యాయస్థానాలు ఏం చేసే తెలుసా? విడిపోవాలనుకుంటున్నారు మీరు? కమాన్, ఇచ్చేస్తాం మీకు పర్మిషన్. దేనికి పర్మిషన్? విడిపోండి. ఏమండి, దేనికి విడిపోమంటున్నారు? ఇక మీరిద్దరూ భార్యాభర్తలుగా కలిసి ఉండవలసిన అవసరత లేదా? కోరిక తీరిపోయిందా? తీరిపోయింది. పిల్లల మీద మమకారమా? మాకు అక్కర్లేదు. భార్య మీద ప్రేమ? మాకేమొద్దు. భర్త మీద నీకు ఇష్టమా? లేదు. మరి ఏం కావాలి? విడాకులు. విడాకులేటండి. ఏమండి, ఈరోజు మన భారతదేశంలో ఉన్న చట్టాలను చూపిస్తాను చూడండి. ఏమండి చూడండి, భారతదేశంలో పరస్పర విడాకులు 2024 సరళీకృతమైన ప్రక్రియ అనుసరిస్తున్నాయి. ఇక్కడ 2 పార్టీలు వివాహానికి సామరస్యంగా ముగించడానికి అంగీకరిస్తున్నాయి. విడిపోవాలనుకున్నారా జంటలారా? కమాన్, మా చట్టం రెడీగా ఉంది మిమ్మల్ని అందరూ విడగొట్టేయడానికి. బాగుంది కదండి? ఏమండి, విడగొట్టేయడానికి సిద్ధపడిపోయింది. జంటలు ఉమ్మడిగా పరస్పర విడాకుల కోసం ఒక పిటిషన్ దాఖలు చేయాలి. విడిపోవాలనే వారి నిర్ణయాన్ని పేర్కొంటూ కోర్టు సంతృప్తి చెందితే విడాకులు మంజూరు చేస్తుంది కోర్టు. విడిపోండి. మరి వీళ్ళిద్దరికీ పుట్టిన పిల్లలు ఏమవ్వాలి? ఎవరి దగ్గర ఉంచుకుంటారో వాళ్ళ దగ్గర ఉంచుకోండి. అమ్మకి కావలిస్తే అమ్మకి, నాన్నకి కావలిస్తే నాన్నకి. అవునా? ఏమండి, ఈరోజున్న చట్టాలు మనుషులకి ఎలాంటి అనుమతినిచ్చాయంటే తీసేసుకోండి విడాకులు, విడిపోండి. కానీ దేవుని చట్టం ఏమందో తెలుసా అండి? న్యాయమైన దేవుని చట్టం. యేసు దగ్గరకు వచ్చి, క్రీస్తు న్యాయపీఠం దగ్గరకు వచ్చాడు. దొంగలు, మనుషులు విడగొట్టే సన్నాసులు క్రీస్తు దగ్గరకు వచ్చి మొదటి శతాబ్దంలో ఏమని మాట్లాడుతున్నారు? మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఈ దరిద్రులు, ఈ సన్నాసులు, లోక చట్టాలు ఇలాంటి వాళ్ళేనండి ఆదర్శం లోక చట్టాలకి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం. పరిసయ్యులను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేత పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? వదిలేయొచ్చా అని అడిగితే, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను గాని ఆది నుండి అలాగూ చేయలేదు. దేవుడు ఒప్పుకోలేదు. అందుకే ఏమన్నాడు తెలుసా? దేవుడు జతపరచిన వారిని. 6వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తు న్యాయ పీఠం ఏమంటుందో చూడండి. కాబట్టి వారికొని ఇద్దరు కాక ఒక్క శరీరం, ఏకదేహం, వన్ బాడీ. ఏమనుకుంటున్నావు? భార్య భర్తల అనుబంధం అంటే ఏమనుకుంటున్నావు? వాళ్ళిద్దరికి 2 దేహాలు కాదు, ఒకటే దేహం. ఏమండి, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చెయ్యకూడదు. శాసనం, యేసుక్రీస్తు న్యాయ చట్టం, న్యాయపీఠం చెబుతుంది వద్దు, భార్య భర్తలు విడిపోకూడదు. ఏమండి, మీ శరీరం ఒక్కటే కదా, ఒక్కటేని శరీరంలోంచి ఇంకొక అవయవాన్ని మీరు తీసేసుకోగలరా? చెప్పండి. ఈ చెయ్యి బయటకు పోగలదా? ఈ కన్ను మీరు తీసేసుకోగలరా? ఏమండి, మీ శరీరంలోని గుండెను బయటకు తీసేయగలరా? ఒకటే శరీరం కదండి, ఎలా తీయగలం? వేరు చేయకూడదు అంటారు కదా. మరి భార్య భర్తలకున్న బంధం కోర్చి ఏం చెప్పింది బైబిల్? ఒక్క శరీరం అర్రా మీరు, ఒక్క శరీరం, మీరెక్కడ ఇద్దరు కారు అంటే. ఈరోజు సమాజంలో చూడండి, క్రైస్తవుల్లో ఎంతమంది కోర్టులు మెట్ల మీద లేరు చెప్పండి విడాకుల కోసం. మరి బైబిల్ అర్థమైందా? పోతే పోని,
దేవుడు చెప్పిన చట్టం మాకెందుకో, లోకం చెప్పిన చట్టం ఎంతో బాగుంది, నీకు నచ్చినాడు ఎవడైనా ఉన్నాడా, రామ్మా నీ భర్తను విడిచిపెట్టేసి వచ్చే, ఇంకొకటి సిద్ధంగా ఉన్నాడు, వెళ్ళిపో, వాడి కౌగుల్లో నీకు పో. ఏమయ్యా నీ భార్య మీద నీకు మోజు తీరిపోయిందా, వెళ్ళిపో, మరొక ఆడదాని దగ్గరికి పో. ఇలా ఎంతోమంది అన్యాయం అయిపోతున్నారండి. ఎంతోమంది ఆడవాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. ఎంతోమంది ప్రేమించిన పురుషులు భార్యలు విడిచిపెడితే అన్యాయం అయిపోతున్నారండి. మరి వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు ఏమవ్వాలి? అలా వెళ్ళిపోతే విడిపోతే వాళ్ళ పిల్లలు అపవిత్రులు అన్నాడు. తెలుసా మీకు బైబిల్ చెప్పిన మాట? ఒకవేళ మీరు ఒక్కటిగా ఉండకపోతే, భార్యాభర్తలుగా దేవుడు ఇచ్చిన ఈ బంధంలో, ఈ బాంధవ్యంలో మీరు కలిసి ఉండకపోతే మీ పిల్లలు ఎలా మారిపోతారో తెలుసా? అపవిత్రులుగా మారిపోతారు మీ పిల్లలు. అంటే విడాకులు మంచివా? ఈరోజు ప్రపంచ దేశాలు అంగీకరించండి, ప్రపంచ న్యాయపీఠాలు ఏమన్నా తెలుసా? విడిపోండి, పర్వాలేదు, మీకు నచ్చిన వాళ్ళతో పొండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం, అవిశ్వాసి అయిన భార్య అయినా భర్త భార్యను బట్టి పవిత్రపరచబడతాడు. ఒకవేళ నీ భార్య నమ్మకపోయినా దేవుణ్ణి విడిచిపెట్టక ఆవిడ్ని, విశ్వాసి అయిన భర్తను బట్టి ఆమె పవిత్రపరచబడుతుంది. ఒకవేళ అలా మీరు కలిసి ఉండకపోతే మీ పిల్లలు అపవిత్రులైపోతారు. వద్దు జంటల్లారా, ఎందుకంటే మీ పిల్లలు దేవుడిచ్చే బహుమానం కదా. వాళ్ళు దేవుని భయంలో భక్తిలో పెరగాలంటే తల్లి తండ్రి భయం వాళ్ళకు ఉండాలి. ఈ సమాజంలో ఏ పిల్లలమైతే తల్లి తండ్రి భయం ఉండదో వాళ్ళు సమాజానికి కంటకులుగా మారిపోతున్నారండి, దోషకులుగా మారిపోతున్నారండి, చీడ పురుగులుగా మారిపోతున్నారండి. ఏమండి ఈరోజు ఆకతాయిలు, రౌడీలు, గోండాలు ఎవరనుకుంటున్నారు? తల్లి తండ్రి భయంలో లేని వాళ్ళు, తల్లి తండ్రి తమ పిల్లలను భయభక్తుల్లో పెంచని వాళ్ళు, విడిపోయిన వాళ్ళండి. నాకు అక్కర్లేదు పో. ఇక నాన్న భయం లేదు కదండి. అదుపు లేని బాలుడు ఏమవుతాడంటే బైబిల్ చెప్పింది, నాన్న అదుపులో లేని బాలుడు, అమ్మ అదుపులో లేని బాలుడు తల్లికి అవమానం, తండ్రికి నింద. ఏవండి ఈ న్యాయ వ్యవస్థలో, దేవుని క్రీస్తు న్యాయ వ్యవస్థలో వద్దర్రా, విడిపోవద్దర్రా, ప్రమాణాలు చేసుకున్నారు కదా, ఎలా మీరు విడిపోతున్నారు, ఎలా ఒకరినొకరు వదిలించుకుంటున్నారు? ఒక్క దేహం కదా, దేవుడు మిమ్మల్ని ఇద్దరిని కలిపాడు కదా, కలిపాడడానికి మీ గర్భం నుంచి వచ్చిన పిల్లలే కదా సాక్ష్యం. కళ్ళ ముందు వాళ్ళని గాలికి వదిలేసి ఎలా మరొకరితో నువ్వు వెళ్ళిపోగలుగుతున్నావు, ఎలా మరొక స్త్రీతో నువ్వు వెళ్ళిపోగలుగుతున్నావు? నీకు మమకారం లేదా? వివాహ వ్యవస్థ లేకపోయినా చిన్నప్పుడు గూటిలో ఉన్న పిల్లలని, పక్షులని ప్రతి జీవి కాపాడుకుంటుంది, ప్రతి జీవి పెంచుకుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మానవ వ్యవస్థలు ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆడపిల్ల పుట్టిందని వదిలేసిపోయిన దరిద్రులు ఉన్నారండి ఈరోజు సమాజంలో. ఆడపిల్ల పుడితే నేరం ఏంట్రా? అమ్మ పుట్టిందిరా అమ్మ. ఒకరోజు నువ్వు కోరిక తీర్చుకుని నీ భార్య ఒక అమ్మకు పుట్టకపోతే ఎవరిని పెళ్లి చేసుకుంటావు? చెట్టుకి తాళి కడతావా? ఆడదే వ్యవస్థలో లేకపోతే ఎవరి దగ్గర పడుకుంటావు నువ్వు? ఎవరికి తాళి కడతావు? నీ కోరిక ఎవరి దగ్గర తీర్చుకుంటావు చెప్పు? ఆమె కడుపులో ఆడబిడ్డ పుట్టిందని తగిలేశాడండి బయటికి. పో నువ్వు, నాకు అక్కర్లేదు, విడాకులు కావాలి నాకు. ఇలాంటి కిరాతకులు లేరా సమాజంలో? చెప్పండి. అలాగే స్త్రీలు పరాయి వాడితో అక్రమ సంబంధం పెట్టుకుని చివరికి పిల్లలను కూడా విషం కలిపి చంపేసిన భార్య లేరా? అమ్మా నువ్వు కన్నావే, నీ పిల్లల మీద మమకారం లేదా అమ్మా నీకు? ఎవడో నీకు సుఖాన్ని ఇవ్వడం కోసం, వాడు కోరికను తీర్చుకోవడం కోసం నీ శరీరాన్ని వాడుకోవడానికి వస్తే అడ్డంగా నీ కొడుకు నీ కూతురు ఉందని చంపేస్తావా? వదిలేసుకుంటావా? వీడు పీడ విరగడైపోయిందని. ఎన్ని వార్తలు చూడటం చెప్పండి. ఈ వ్యవస్థలో ఎన్నో చూస్తున్నాం. దీనికి కారణం న్యాయపీఠం దగ్గర వ్యవస్థలో న్యాయం జరగటం లేదు. కానీ యేసు చెప్పిన న్యాయపీఠం, క్రీస్తు న్యాయపీఠం ఏమంటుందండి? దేవుడు జతపరిచిన వారి మనుషులు వేరు కాకూడదు. చచ్చిపోయినంత వరకు, నీ ప్రాణం పోయినంత వరకు నీ భార్యను విడిచిపెట్టకూడదు, నీ భర్తను విడిచిపెట్టకూడదు, మీరిద్దరూ మీ పిల్లలు విడిచిపెట్టకూడదు. వాళ్ళ దేవుని భయంలో భక్తిలో పెంచండి.
అప్పుడే కదండి భక్తులు పుడతారు, అప్పుడే కదండి సమాజంలో మంచి వాళ్ళు పుడతారు. లేదంటే ఒక కంటకుడు కోసం చెప్పమంటారా? వాడేనండి ఇరాక్ను ఒకనాడు పరిపాలించిన నియంత, వాడే సద్దాం హుస్సేన్. సద్దాం హుస్సేన్ ఏమండి, వాడు పుట్టక ముందే నాన్న చచ్చిపోయాడు. నాన్న చచ్చిపోగానే తల్లి ఏం చేసిందో తెలుసా? ఇక భర్త పోయాడు అని వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత కొడుకును పట్టించుకోవడం మానేసింది. వార్తలండి ఇవన్నీ, నిజం నిజం. చూస్తారా? చూడండి, అబద్ధం చెప్పటం లేదు నేను. అధికార మూలాల ప్రకారంగా సద్దాం అనే అతను తిక్రిత్, అతని పేరు విధంగా ఎదిరించే వ్యక్తి అని అర్థం. ఆడి పేరే ఎదిరించే వ్యక్తి అట. 1937లో తిక్రిత్ పట్టణానికి సమీపంలో పుట్టాడండి వాడు. ఎవడు? ఇగోండి సద్దాం. తన తండ్రి హుస్సేన్ ఆల్ మజీద్ గురించి ఎప్పటికీ తెలియదు. సద్దాంకు తెలియదట ఆడి తండ్రి ఎవరో. అయితే అతను మరణించాడా లేదా తన కుటుంబాన్ని విడిచిపెట్టాడనే దానిపై ఖాతాలు భిన్నంగా ఉన్నాయి. సద్దాంను మొదట్లో అతని తల్లి శుభా, ఆవిడ పేరట శుభా, మరియు సవతి తండ్రి అంటే వేరొకటి దగ్గరికి వెళ్ళిపోయింది. అతని పేరు ఇబ్రహీం హసన్ పెంచారు. వారు సద్దాంని ఇష్టపడలేదు. ఎందుకంటే మధ్యలో ఈడెందుకు, మా సంతోషాలకి కొడుకు అడ్డంగా ఉన్నాడని తల్లి పట్టించుకోవడం మానేసింది, వీధుల్లో విడిచిపెట్టేసింది. వాడు వీధి రౌడీలతో గోండాలతో తిరిగి ఒకరిని చంపి హంతకుడుగా జైలుకు పోయి అక్కడ దొంగల ముఠాతో చేరి చివరకు దేశం మీదే తిరుగుబాటు చేసి సద్దాం హుస్సేన్గా నాయకుడిగా ఎదిగిపోయాడు. అది వాడి చరిత్ర. చివరికి వాడి జీవితం ఎలా ఉంది అంటే అమెరికా వాడిని అర్ధాంతరంగా ఉరితీసి చంపేసింది. ఎందుకంటే పక్కన కువైట్ తన తమ్ముడు, తన సోదరుడు, వాడి మీద అన్యాయంగా యుద్ధాన్ని ప్రకటించాడు. ఇరాన్ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు. పగ, ద్వేషం, ప్రతీకారం. అల్లుళ్ళని చంపుకున్నాడండి. ఎంత కిరాతకుడండి. తన కుమార్తెలకు వివాహం చేసిన అల్లుళ్ళని చంపేసుకున్నాడు. కొడుకు చచ్చిపోయాడు. చివరకు నువ్వు కూడా కుక్క చావు చచ్చిపోయావు. దేనికి ఇదంతా? వాడొక నియంతగా మారడానికి కారణం వివాహ వ్యవస్థ దెబ్బతిండడం వలన, భర్త భార్యని విడిచిపెట్టడం వలన, భార్య భర్తను విడిచిపెట్టడం వలన. కానీ ప్రపంచ న్యాయస్థానం విడిపోవడం పర్లేదు. ఈరోజు ప్రపంచంలో నుండి ఎక్కువగా పాశ్చాత్య దేశాలు, అక్కడ వివాహాలు లేవు. ఈరోజు పెళ్లి చేసుకోవడం, రేపు వదిలేయడం. అగ్రిమెంట్ మ్యారేజెస్, అగ్రిమెంట్ పెళ్ళల్లో మన ఇద్దరం ఎంతకాలం కలిసి కాపురం చేద్దాం? ఒక 2 సంవత్సరాల, బోరు కొడితే 1 సంవత్సరంలో వదిలేసుకుందాం. మరి కన్నందుకు పిల్లల్ని ఏంటి పడేయండి హాస్టల్లో. నేను ఇంకోటి దాన్ని పెళ్లి చేసుకుంటా, నువ్వు ఇంకొకటి పెళ్లి చేసుకో. ఆ పిల్లాడి పేరు మీద ఎంతో కొంత డాలర్లు వేసేసి హాస్టల్లో పెడదాం. ఇలా అనాథలుగా పెరుగుతున్న వారు లక్షల మంది అమెరికాలో ఉన్నారు, మీకు తెలుసా? యూరోప్ దేశాల్లో ఉన్నారు, మీకు తెలుసా? సౌత్ అమెరికా దేశాల్లో ఉన్నారు, మీకు తెలుసా? అందుకే చూడండి, ఆ దేశాలు చెడిపోయాయి. భక్తి లేదు, పేరుకు క్రైస్తవ దేశం, కానీ దేవుని వాక్యాన్ని పాటించని దేశం. అందుకే చూడండి, వివాహ వ్యవస్థ దెబ్బతినటం వలన, దేవుడు చెప్పిన మంచిని వాళ్ళు కాలదన్నుకోవటం వలన రోగాలు పుట్టుకొచ్చాయండి. వాళ్ళ దేశాన్ని తినేస్తున్నాయండి. దేవుని కోపం రగిలిపోతుందండి. తుఫానుల పేరట, వరదల పేరట బీభత్సాలు సృష్టించి లక్షల మందిని చంపుతున్నాడండి. కారణం, దేవుడంటే భయం లేదు వాళ్ళకి. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 29వ వచనం. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 29వ వచనం చూడండి ఏమన్నాడో. వారు తమ క్రియల చేత దేవునికి కోపము పుట్టించగా, తెగులు రేగిపోయింది, చంపేస్తున్నాడు. అంటే చట్టాలండి, చట్టాలు. చివరికి ఎలాంటి చట్టాలు వచ్చాయండి? గతంలో బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మగాళ్ళు పెళ్లి చేసుకోండి, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోండి, మీ ఇష్టం, చెలరేగిపోండి. కానీ ఇప్పుడు కొత్తగా ఎలక్టెడ్ కదండి ట్రంప్, ఏమంటున్నాడు తెలుసా? నా లెస్బియన్ మ్యారేజెస్, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను, మగవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోను. వెరీ గుడ్, మంచిని మంచిగా స్వీకరించాలి. ట్రంప్ అన్ని విషయాల్లో మంచోడు, ఉత్తముడు నేను అన్నాం. కానీ ఒక క్రైస్తవుడుగా బైబిల్కు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకొని వ్యవస్థను బాగు చేయాలనుకుంటే గుడ్. దేవుని పిల్లలారా, సమాజాన్ని బాగు చేసేది దేవుని వాక్యం, క్రీస్తు న్యాయపీఠం. ఏ న్యాయం బాగుంది? మనకి ఏ న్యాయపీఠం నచ్చితే చెప్పండి. క్రీస్తు న్యాయపీఠం ఇక్కడ మాకు నచ్చలేదండి. కానీ లోక న్యాయస్థానం వదిలే, కోరిక తీర్చుకున్న తర్వాత భార్యను వదిలే, పిల్లల్ని గాలికి వదిలే, వాళ్ళ దేశదిమ్మరులుగా వదిలే, వాడు గోండాలుగా హంతకుడుగా మారిపోయి సమాజంలో బీభత్సాన్ని సృష్టిస్తుంటాడు, ఒక సద్దాం హుస్సేన్లా. వద్దు. అందుకే దేవుడు ఒక మంచి న్యాయస్థానం, క్రీస్తు న్యాయపీఠం, అదే దేవుని వాక్యం.
ఈ వాక్యాన్ని విని నీ మనస్సు మార్చుకుంటే నీ కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. నీ కుటుంబ వ్యవస్థ బాగుపడితే నీ కుటుంబంలోంచి వచ్చే దేవుని పిల్లలు, ఆయన స్వరూపాలు ఈ సమాజాన్ని మార్చే ఉత్తములుగా పుడతారు. అలాంటి వాళ్ళు వద్దా? హంతకులే కావాలా నీకు? చంపేవాళ్ళు కావాలా? బాంబులు వేసేవాళ్ళు కావాలా? వద్దండి, వద్దు. అందుకే ఈ ప్రపంచ న్యాయస్థానాలకు తెలియని ఉత్తమమైన న్యాయం బైబిల్లో ఉంది. చెప్పండి, బైబిల్ చెప్పింది తప్ప? విడిపోమని బైబిల్ చెప్పింది తప్ప? నా కలిసి ఉండమని చెప్పిన ఉత్తమమైన గ్రంథం బైబిల్. నువ్వు నచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకొని చెప్పలేదు బైబిల్, చెప్పిందా? ఎంత పవిత్ర గ్రంథం అండి ఇదండి. పరిశుద్ధ గ్రంథం అంటే ఇదే. పవిత్రత నేర్పించే గ్రంథం అంటే ఇదే.